అధికారంలో ఉన్నప్పుడు పరదాల మాటున ప్రయాణించిన జగన్ ఇప్పుడు పంథా మార్చారు. వైసీపీ నేతల ముందస్తు ప్లాన్ ప్రకారం సందులు గొంతుల్లో మోహరించిన అద్దె జనం మధ్య నుంచి వెళ్తున్నారు. ఏలలో వేసి గోల చేసేవారు సీఎం సీఎం అని అరుస్తూ ఉంటే ముసిముసి నవ్వులతో పొంగిపోవడం వైసీపీ అధ్యక్షుడి వంతుగా మారింది. జగన్ చుట్టూ ఉన్న 50 నుంచి 100 మంది ఒకరిపై ఒకరు పడి ముందుకు నెట్టుకోవడం, మరికొందరు కారు బానట్పై ఎక్కి ప్లకార్డులు ప్రదర్శించడం వంటివి స్టేజ్ మేనేజర్ షోస్గా కనిపిస్తున్నాయి. వైసీపీ అధినేత టూర్లో డ్రామాల వెనుక పెద్ద కథే ఉందంటారు. అదేంటో ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. అధికారంలో ఉన్నప్పుడు చౌకబారు ఎత్తుగడలతో జనాన్ని తప్పుదారి పట్టించి గత ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఇంకా పాత వాసనను వదులుకోవడం లేదు. చీప్ ట్రిక్కులను ప్రదర్శిస్తూ కొత్త వివాదాలను కొని తెచ్చుకుంటోంది. జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో 3 మృతి ఘటన ఫ్యాన్ పార్టీకి పెద్ద సెట్ బ్యాక్ గా మారింది. కేసులు మెడకు చుట్టుకున్నాయి. జగన్ కాన్వాయ్ గుంటూరులో ప్రవేశించినప్పుడు అక్కడ కార్యకర్తలు చేసిన హడావుడి చూస్తే వేలాది మంది వచ్చారని అందరూ భావిస్తారు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్నది కేవలం 100 మంది మాత్రమే. వారే ఒకరిపై మరొకరు పడి ముందుకు తోసుకురావడం, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించడం అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిందే. వెర్రి కేకలు వేయడం, సీఎం సీఎం అని అరవడం ఇవన్నీ డ్రామాలే. జగన్ పర్యటనకు 4-5 రోజుల ముందు నుంచే ఆ మార్గంలో ఉండే నేతలను తాడేపల్లి ఆఫీస్కు పిలిపిస్తారు. ఏం చేయాలి, ఎలా వ్యవహరించాలన్న అంశంపై డైరెక్షన్ ఇస్తారు. వారు అలానే చేస్తారు. తెలుగుదేశం సానుభూతి పరులున్న గ్రామాలకు ఫ్యాన్ పార్టీ క్యాడర్ను తీసుకెళ్లి రోడ్డుపై నిలబెడతారు. ముందస్తు డైరెక్షన్ ప్రకారం జగన్ కాన్వాయ్ రాగానే పూనకంతో ఊగిపోతారు. మరికొందరు జగన్ ప్రయాణించే కారు బానెట్పై ఎక్కి ఫ్లెక్సీలతో ఎగురుతారు. ఇలా ఎన్ని రకాల విన్యాసాలున్నాయో అన్నిటిలోనూ వారికి తరపీదిచ్చి మరీ పంపుతారు. రప్పా నరుకుతామని సత్తెనపల్లిలో ప్లకార్డు పట్టుకున్న రవితేజను ప్రశ్నించిన పోలీసులకు చాలా విషయాలు తెలిసాయి. ప్లకార్డుపై ఏముందో తనకు తెలియదని పట్టుకోమని భార్గవరెడ్డి కార్యాలయంలో వచ్చారని చెప్పడాన్ని పరిశీలిస్తే వైసీపీ నేతలు ముందస్తు ప్లాన్ అర్థం చేసుకోవచ్చు. జగన్ కాన్వాయ్ వచ్చిన వెంటనే పిచ్చి పిచ్చిగా అరవాలని, సీఎం సీఎం అంటూ నినాదాలు చేయాలని, ప్లకార్డులు పట్టుకుని కారు ముందుకు దూసుకువెళ్లాలని చెప్పారని మరికొందరు పోలీసుల దృష్టికి తెచ్చారు. ఈ అత్యుత్సాహమే చివరకు జగన్ను సమస్యల్లోకి నెట్టి చిక్కులు తెచ్చిపెట్టింది. ప్రజల్లో జగన్కు విపరీతమైన అభిమానం ఉందని చెప్పేందుకు ఇటువంటి స్టేజ్ మేనేజ్డ్ షోలు చేస్తున్నారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇక ప్రకాశం జిల్లా పొదిల్లో జగన్ పొగాకు రైతులను కలిసినప్పుడు ఇలాంటి డ్రామాను చేశారు వైసీపీ నేతలు. హెలికాప్టర్ దిగిన తర్వాత టొబాకో వేలం కేంద్రానికి చేరుకునేందుకు విశాలమైన రోడ్లున్న ముందుగానే తీసుకొచ్చిన జనాన్ని సందులు గొంతుల్లో మోహరించి కాన్వాయ్ అటువైపు వెళ్లేలా ప్లాన్ చేశారు. జగన్ రాగానే డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి తండోపతండాలుగా జనం వచ్చారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మరో గ్యాంగ్. ఇలా ఒక్కోదానికి ఒక్కో బ్యాచ్ పనిచేస్తుందని పోలీసులకు సమాచారం అందింది. సత్తెనపల్లి పొదిలి ఘటనల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులపై సీరియస్ అయ్యారు. దీంతో జగన్ పర్యటనలో అసలు ఏం జరుగుతోందన్న అంశంపై లోతుగా దర్యాప్తు చేశారు. ముందుగా సమీకరించిన జనాన్ని సందులు గొంతుల్లో మోహరిస్తున్నారని తేలింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటువంటి డ్రామాలను రక్తి కట్టించేందుకు ఒక ప్రత్యేక గ్యాంగ్ ఉంది. వారి డైరెక్షన్లోనే క్షేత్రస్థాయిలోనే ఇదంతా జరుగుతోంది. జగన్ ఏ మార్గంలో ప్రయాణించాలో వారే నిర్ణయిస్తారు. వైసీపీ అధ్యక్షుడికి ఇంత పెద్ద ఎత్తున జనం వచ్చారంటే కూటమి ప్రభుత్వంపై సంవత్సరంలోనే వ్యతిరేకత వచ్చిందని ప్రజల్లోకి ఫీలర్ను పంపించి విస్తృతంగా ప్రచారం చేయాలన్నది ఆ గ్యాంగ్ అసలు స్ట్రాటజీ అని పోలీసులు తెలుసుకున్నారు. ఆ బ్యాచ్లో ఎవరెవరున్నారో ఆరా తీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అపోహలను పెంచేందుకు వైసీపీ నేతలు మరిన్ని కుట్రలకు పథక రచన చేసే అవకాశం ఉందని తమ రిపోర్టులో పోలీసులు హెచ్చరించినట్టు సమాచారం. అనంతపురంలో హెలికాప్టర్ ఎపిసోడ్, పొదిల్లో మహిళలపై రాళ్లదాడి, రెంటపాళ్ల పర్యటనలో రప్పా నరకడం వంటి ఘటనలు ఇందులో భాగమేనని నిగ్గు తేల్చారు. అయితే సత్తెనపల్లి పర్యటనలో 3 మరణించడం, రప్పా నరుకుతామనే ప్లకార్డులు వైసీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచాయి. జగన్ ప్రయాణించే కారు కింద పడి మరణించిన సింగయ్య ఆత్మ కేసుల రూపంలో వెంటాడుతోంది. దీంతో తాడేపల్లి ఫ్యాన్ పార్టీ ఆఫీసులోని స్ట్రాటజిక్ గ్యాంగ్ కంగుతింది. కథ అడ్డం తిరగడంతో ఇకపై జాగ్రత్తగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చింది వైసీపీ గ్యాంగ్. భవిష్యత్తులో ఎలాంటి కుట్రలకు తెరతీస్తారో చూడాలి.